పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. హలో, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. భారత్కు చెందిన ఓ యువతిని దొంగతనం కేసులో అమెరికాలో అరెస్టు చేశారు. ఇల్లినాయిస్లోని టార్గెట్ అనే స్టోర్ నుండి $1,300 అంటే సుమారు ₹1,08,000 విలువైన వస్తువుల్ని దొంగిలించినట్టు ఆమెపై ఆరోపణలు రిజిస్టర్ అయ్యాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. టార్గెట్ స్టోర్లోని ఉద్యోగులు ఇచ్చిన వివరాల ప్రకారం విలువైన వస్తువుల్ని కొట్టేసే ఆలోచనతోనే ఆ మహిళ 7 గంటలకు పైగా స్టోర్లో సంచరిస్తూ తన ఫోన్ను పదే పదే తనిఖీ చేసుకుంటూ కనిపించిందని చెప్పారు. చివరికి బిల్ పే చేయకుండానే వెస్ట్ గేట్ నుండి బయటకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అమెరికా పోలీసులు ఆమెను అక్కడికక్కడే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నిందితురాలి చేతికి బేడీలు వేసి స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై దొంగతనం అభియోగం పెట్టారు. అయితే తాను డబ్బులు చెల్లిస్తానంటూ క్షమాపణలు చెప్పిన ఆ మహిళ తాను అమెరికన్ను కాదని, తన ఫ్యామిలీ ఇండియాలో ఉందని చెప్పింది. వాళ్ళకి ఫోన్ చేయాలని, లేకపోతే తానెక్కడున్నానో వారికి తెలియదని పోలీసులతో చెప్పింది. అమెరికాకు ఒంటరిగా వచ్చానని, ఇంట్లో 20 ఏళ్ల కూతురుందంటూ దీనంగా చెప్పడం వీడియోలో కనిపించింది. ఈ ఏడాది మే 1న జరిగినట్టుగా చెబుతున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోపై ఆన్లైన్లో పెద్ద డిబేటే నడుస్తుంది. అలా ఎలా చేసింది అని కొందరు అంటుండగా, దేశం పరువు తీసిందంటూ మరికొందరు తప్పుపట్టారు. ఈ ఘనకార్యం కోసమేనా పాస్పోర్ట్తో విదేశాలకు వెళ్ళింది? ఇలాంటి వారి వల్లనే అమెరికా సోషల్ మీడియా భారతీయుల పట్ల ద్వేషంతో, అసహ్యంతో నిండిపోయింది అని మరొకరు కామెంట్ పెట్టారు.